అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కలగాలని కోరుకుంటూ, జీవితంలో ఎప్పుడు ఏదో చికాకులా, ఎప్పుడు ఏదో కష్టమా అయితే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. గురూజీ రామదాస్ స్వామి గారు మీ యొక్క పేరు అలాగే ఫోటో పంపిస్తే చాలు అన్ని విషయాలు కూడా మీకు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడతారని. పరం ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమికుల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఇలా ఏ ఒక్కటైనా కూడా మీకు ఫోన్లోనే పరిష్కారం నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని మనము హోలీగా జరుపుకుంటాం. దాంతోపాటుగా లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాం. అంటే లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటాం. ఆ రోజున ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాగ చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ 2024 మార్చిలో పౌర్ణమి తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది ఇవాళ చూద్దామండి. ఈరోజు చేసే పూజ అంతా కూడా మనము మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున చేయాలి. ఆ రోజు మనకి పౌర్ణమి గడియలు మధ్యాహ్నం 12:24 వరకు ఉన్నాయి. మార్చి 13 గురువారం 10:30 నుంచి మార్చి 14 వరకు మధ్యాహ్నం వరకు అయితే ఉన్నాయి. మనము ఈ పూజని ఉదయం పూట చేయాలి. అమ్మవారిని ఆ రోజునే మనము పూజించుకో. అలాగే ఒక పీఠాన్ని పరిచి అది కూడా ఒక ఎర్రటి క్లాత్ని అయితే పరచాలండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా, దానికోసమే. అలాగే అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది అన్నట్లుగా ఆ పాదాలు కూడా మన ఇంట్లో వైపుగానే వేసుకొని మనము ఇలా మనకు నచ్చిన అలాగే మనకు మెచ్చిన వాటిలో మనం అమ్మవారిని ఇలా అలంకరించుకోవాలి. ఎందుకు ఈ యొక్క రోజు అనేది మనం ఎందుకు అమ్మవారి కోసం జరుపుకుంటామన్నది ఇప్పుడు చెప్తానండి. క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు మనకు తెలుసు కదా. అపూర్వ జంతుజాలాలతో పాటు లక్ష్మీదేవి అమ్మవారు కూడా జన్మించినది ఒక కథనం అన్నమాట. అనేక పురాణాలలో కనపడే కథనం ఇది. విష్ణు పురాణంలో ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె కదా. భృగు మహర్షి భార్య ఖ్యాతి తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహం ఆడింది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవలసిన మంత్రాల గురించి పురాణాలలో మనం ఎక్కడైనా వింటూనే ఉంటాం కదండి. అలాగే శంకరాచార్యుల వారు కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకే కనకదారస్తవం పఠించాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆయనకు కరుణించి బంగారు వర్షం కురిపించిందని కూడా ఉన్నాయి. ఇలా మనము చక్కగా పూజలు చేసుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిశుభ్రంగా, అంటే ఇల్లు అలక్కోకుండా ముందుగా, లేకుంటే స్నానాలు చేయకుండా, పిల్లలను కొట్టుకుంటా, ఇంట్లో ఏంతో కళగా లేకుండా కళాహీనంగా ఉంటే లక్ష్మీదేవి అస్సలు ఉండదండి. ఈరోజు చక్కగా ఈ లక్ష్మీదేవి జయంతి రోజున మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో చక్కగా ఇంటిని అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మనసు కూడా శుభ్రంగా పెట్టుకొని అమ్మవారి యొక్క నామాలను మనకి ఏ వస్తే అవి ప్రార్థించుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారు అలంకార ప్రియురాలు కదా, అందుకే నేను ఇక్కడ అమ్మవారిని నేను చక్కగా అలంకరించుకుంటున్నాను. సువాసన భరితమైన పువ్వులతో, అలాగే ఎర్రటి పువ్వులతో, గన్నేరు పువ్వులతో, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులైన చిట్టి గాజులు, తామర గింజలు, గోమతీ చక్రాలు, దాంతోపాటుగా గురువింద గింజలు, ఇలా ప్రతి ఒక్కటి అమ్మవారికి నేను సమర్పించుకొని అలంకరణలాగా పెట్టుకుంటున్నాను. బ్రహ్మముహూర్తంలో లేచి చేయండి, చాలా మంచిది. ఎందుకు అంటే 10:30 వరకు మనకు రావుకాలం ఉంది కదా. ఆ రావుకాలం లోపే ఉదయము 6 నుంచి 7 లోపు లేదా 9 లోపు ఈ పూజను కానిచ్చేయండి, చాలా మంచిది. మీరు పూజా మందిరంలో ఇలా విగ్రహం ఉంటే విగ్రహము, ఫోటో ఉంటే ఫోటోను పెట్టి చక్కగా నేను చెప్పినట్లుగా ఎర్రటి వస్త్రాన్ని పరిచి, ఆ తర్వాత గంగాజలం ఉంటే గంగాజలంతో మనము అమ్మవారిని క్లీన్ చేసుకొని చక్కగా మనం తలపైన కూడా చల్లుకొని ఆ తర్వాత అమ్మవారికి మనము పాలు, పండ్లు, స్వీట్స్ అవన్నీ సమర్పించాలి. ఇంకా మీకు వీలైతే పాలను సమర్పించి అందులో కొద్దిగా కలకండని, అంటే పట్టిక బెల్లం వస్తుంది కదా, ఆ పట్టిక బెల్లంని దాంతోపాటు కొద్దిగా కుంకుమ పువ్వుని జాడించి అమ్మవారికి చేయండి. అలాగే ఎక్కడ మంచి సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే శుక్రబలం అనేది పెరుగుతుంది. కాబట్టి చక్కగా జవ్వాదు అత్తరుతో నేను ఇక్కడ అమ్మవారి కోసము అప్లై చేస్తున్నానండి. దాంతోపాటుగా ఈరోజంతా కూడా ఓం శ్రీ లక్ష్మీ నమః అని జపించుకుంటూ ఉంటే చాలా మంచిది. లక్ష్మీ జయంతి రోజున పేదలకు దాన ధర్మాలు చేయాలి. అలాగే మనము హోలికా దహనం చేసుకుంటాం. ఈరోజు హోలీ కాబట్టి తప్పకుండా హోలికా దహనం కూడా చేస్తాం. దాంతోపాటుగా ఏదైనా ఒక దీపాన్ని, ఉప్పు దీపాన్ని కానీ, శుక్రవారం వచ్చింది కాబట్టి ఉప్పు దీపాన్ని కానీ, క్షీర దీపాన్ని, అంటే పౌర్ణమి కాబట్టి పాలతో దీపాన్ని పెట్టడం అలాంటివి, లేదా ఈ యొక్క
తమలపాకుల దీపం అంటే దీనిని ఐశ్వర్య దీపము అంటారండి. ఇలా మీరు ఏదో ఒక దీపాన్ని పెట్టండి, చాలా మంచిది. ఉదయం అలాగే సాయంత్రం వేళ కూడా చేయండి. ఇన్కేస్ మీరు ఉదయం చేయట్లేదు, సాయంకాలం చేద్దాము అన్న వాళ్ళు గురువారం సాయంత్రం చేయండి. ఎందుకంటే పౌర్ణమి గడియలు అప్పుడు ఉన్నాయి కాబట్టి. దాంతోపాటుగా పౌర్ణమి రోజున లలితా సహస్రనామాలు చదువుకోవడం, వెన్నెల పారాయణం చేయడం, అలాగే లలితాదేవిని పూజించడం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. దాంతోపాటుగా ఈ యొక్క సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి అండి. మళ్ళీ మనకు చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. మరి ఒక 15 రోజులలో ఉగాది, అంటే తెలుగు సంవత్సరం ప్రకారం ఇదే చివరి పౌర్ణమి. కాబట్టి చక్కగా అమ్మవారిని పూజించుకోండి, నక్షత్ర దర్శనం చేసుకోండి, అలాగే చంద్రుడికి అర్ఘ్యం అనేది ఇవ్వండి, చంద్రబలం అనేది పెరుగుతుంది. అలాగే చంద్రుడి యొక్క సహోదరి లక్ష్మీదేవి అంటారు కదండి. కాబట్టి తన అన్నని పూజిస్తే చెల్లెలు కూడా మనకి ప్రాప్తిస్తుందన్నమాట. సో లక్ష్మీదేవి జయంతి రోజున మీరు లక్ష్మీదేవిని పూజించడం, అలాగే సంపాదన పొందడం, పేదరికం నుంచి తప్పకుండా అయితే బయటపడచ్చండి. వీలైతే కలశం పెట్టండి, చాలా మంచిది. నేను చెప్పాను కదా, రాగులు పోసి, నీళ్లు కాదు అంటే జలకలశం కాదు, రాగులు పోసి పెట్టాలన్నమాట. అలా అయినా పెట్టుకోవచ్చు, చాలా మంచిది. ఇవన్నీ చేస్తున్నాం, వినాయకుడిని తప్పకుండా పూజించాలండి. లేకపోతే నన్ను ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు నాకంటే ముందు నిన్నే పూజించాలి వినాయక అని అమ్మవారు అతనికి వరం ఇచ్చారనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు వినాయకుడిని పూజించుకున్నాకనే చేయండి. వీలైతే చక్కగా చీర కట్టుకొని పూజించండి, చక్కగా గాజులు వేసుకొని కుంకుమను పెట్టుకొని పూజించండి, చాలా మంచిది. కాబట్టి ఈ రోజున చాలామంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి హవన యాగం కూడా చేస్తారన్నమాట. అంతేకాకుండా సహస్ర లక్ష్మీనామాలతో, అలాగే శ్రీ సూక్తంతో అమ్మవారిని, కనకధార స్తోత్రంతో అమ్మవారిని పూజించడం చాలా మంచిదండి. మీరు ఈరోజు నైవేద్యం ఏం పెట్టాలి అంటే బెల్లం పరమాణాన్ని పెట్టవచ్చు. ఎన్నైనా నైవేద్యాలు పెట్టండి, ఎన్నైనా మీరు పాలు పండ్లు సమర్పించండి, చాలా మంచిది. పాలు సమర్పించండి, ప్రతి వారం ప్రతి శుక్రవారం సమర్పించండి, చాలా మంచిది. మీకు వీలైతే షోడశోపచారాలతో అమ్మవారిని పూజించడం చేయండి, లేదా మామూలుగా పంచోపచారాలు, ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర హారతి, నీరాజనం ఇలాంటివి చేసుకున్నా సరిపోతుంది. ఈరోజు ఇల్లు అంతా కూడా ధూపం చూపించండి, చాలా 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 మంచిది. నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా కూడా పోతాయి. దాంతోపాటుగా ఇంటి ముందు కూడా ఇంకా సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉంటాయి, లేదా మీరు ఇంట్లోకైనా స్వామిని పిలిపించి సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకోవచ్చు, చాలా మంచిదండి. ఇలా పౌర్ణమి రోజున మనం చేసే ప్రతి ఒక్క పని కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇంకా పేదరికం అనేది, కట్టిక పేదరికం అనేది ఉన్నా కూడా ఈ రోజున అమ్మవారిని మనము తన యొక్క అష్టోత్తరాలతో, కనకధార స్తోత్రంతో పూజించినట్లయితే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు. అమ్మవారికి ప్రేమగా మీకు ఎంత ఉందో అంత దాంట్లోనే మీరు పూజించండి, చాలా మంచిది. ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి. తప్పకుండా ఆ అమ్మాయి యొక్క ఆశీస్సులు పొందాలని, అందరూ కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నాకు చేయాల్సిందల్లా ఒకే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.